Students, welcome to the ATS Academy. Today we are discuss about the topic first year properties of indifference curve. దీన్ని తెలుగులో ఉదాసీనత వక్రరేఖలు అని చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ ఆన్సర్ indifference curve analysis is based on ordinal utility analysis. అంటే ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనేది దేని ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆర్డినల్ యుటిలిటీ అనాలిసిస్ ఆధారంగా ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ ఏ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ ఏ కర్వ్. ఇది దేని గురించి తెలుపుతుంది అని అంటే విచ్ రిప్రజెంట్ ఆల్ దోస్ కాంబినేషన్ ఆఫ్ టూ గూడ్స్ which give same satisfaction to the consumer. అంటే వినియోగదారునికి సమాన సంతృప్తిని కలగజేసే సముదాయాల బిందువులను కలపగా ఏర్పడేటువంటి రేఖని ఉదాసీనత వక్రరేఖలు అంటే ఇండిఫరెన్స్ కర్వ్ అని అంటారు. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే కన్జ్యూమర్ కి సేమ్ సాటిస్ఫాక్షన్ అనేది రెండు వస్తువులు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ మనకేమి వినియోగదారుడు ఏ వస్తువులు కన్జ్యూమర్ పర్చేజింగ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ టూ గూడ్స్ ఈజ్ గెట్ టు ద ఈక్వల్ సాటిస్ఫాక్షన్. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ నౌ? సో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ డిస్కస్ చేసే ముందు మనకి ఇండిఫరెన్స్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి గూడ్ ఎక్స్ అనేది ఎక్స్ అక్షం పైన, గూడ్ వై అనేది వై అక్షం పైన తీసుకున్నాం. అంటే రెండు సముదాయాలు ఎక్స్ అండ్ వై ఏదన్నా కొనుగోలు చేసినా సమాన సంతృప్తి వినియోగదారుడు పొందాలి. ఇది ఎలా ఉంటుంది? దీని యొక్క ప్రాపర్టీస్ ప్రమేయాలు ఇక్కడ మనకి ఉదాసీనత యొక్క ప్రమేయాలు ఎలా ఉంటుంది? ప్రాపర్టీస్ ఐసి అంటే ఇండిఫరెన్స్ కర్వ్ అని షార్ట్ కట్ లో రాసిన ప్రతిదీ. సో ఫస్ట్ పాయింట్ తీసుకుంటే the indifference curve slope negatively or slope downward from left to right. అంటే మనకి ఉదాసీనత వక్రరేఖలు అనేది రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది, లేదా స్లోప్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే ఉదాసీనత వక్రరేఖలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వన్ తీసుకుంటే ద ఇండిఫరెన్స్ కర్వ్ ఆర్ ఆల్వేస్ కన్విన్స్డ్ టు ద హారిజన్. అంటే అర్థం ఏమంటే ఉదాసీనత వక్రరేఖల బిందువులను కలపగా కుంభాకార ఆకారంలో ఉంటుంది అని. కుంభాకారం కన్విక్స్. ఎలా ఈ బిందువులను ఈ లాస్ట్ చివరిలో ఉన్న బిందువులను ఇలా కలుపుకుంటూ పోతే ఇది ఈ షేప్ లో వస్తుంది. అంటే ఉదాసీనత వక్రరేఖలు కుంభాకారంలో ఉంటుంది అనేది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే ద ఇండిఫరెన్స్ కర్వ్ కెన్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అండ్ దేర్ ఈజ్ నో నీడ్ టు బి ప్యారలల్ ఆల్సో. సో ఇక్కడ మనకి ఏమరని అంటే ద ఇండిఫరెన్స్ కర్వ్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అంటే ఉదాసీనత వక్రరేఖలు ఒకదానికి ఒకటి ఖండించుకోవు, మరియు దేర్ ఈజ్ నో నీడ్ టు బి ప్యారలల్ ఆల్సో అంటే సమాంతరంగా ఉండవలసిన అవసరం కూడా లేదు అనేది మనకి థర్డ్ ప్రాపర్టీ. ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే ఏ హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ రిప్రజెంట్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దెన్ ద లోయర్ ఇండిఫరెన్స్ కర్వ్. అంటే దిగువన ఉన్నటువంటి ఇండిఫరెన్స్ కర్వ్ కంటే ఎగువన ఉన్నటువంటి ఇండిఫరెన్స్ కర్వ్ అనేది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగువన ఉండేది ఇది ఎగువ, ఇది దిగువ. దిగువన ఉన్నటువంటి దానికంటే ఎగువన ఉన్నటువంటి ఇండిఫరెన్స్ కర్వ్ అనేది ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ తీసుకుంటే an indifference curve will never touch either x axis or y axis. మీన్స్ ఈ ఎక్స్ ఇక్కడ ఇండిఫరెన్స్ కర్వ్ అనేది ఎక్స్ అక్షానికి కానీ వై అక్షానికి కానీ ఇలా టచ్ కావు. అంటే ఇవి ఒకదానికి ఒకటి అనేది టచ్ కావు. రెండు ఎక్స్ అక్షానికి మరియు వై అక్షానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఇవి ఎక్స్ అక్షానికి వై అక్షానికి టచ్ కాదు.
Sixth one, the indifference curve are always arranged and numbered in ascending order. సో అసెండింగ్ ఆర్డర్ ఈ ఉదాసీనత రేఖలు అనేది ఎలా ఏర్పాటు చేయబడి ఉంటుంది అని అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్. సో ఇక్కడ మనకి IC1, IC2, IC3 అంటే 1, 2, 3 అనేది అసెండింగ్ ఆర్డర్ పెరుగుతుంది కదా, ఇలా ఏర్పాటు చేయబడి ఉంటాయి అనేది మనకి 6th ప్రాపర్టీ. నెక్స్ట్ లాస్ట్ వన్, అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ షోస్ లైక్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ కేస్ ఆఫ్ క్లోజ్ సబ్స్టిట్యూట్ గూడ్స్. సో క్లోజ్ సబ్స్టిట్యూట్ గూడ్ వస్తువుల విషయంలో ఇండిఫరెన్స్ కర్వ్ అనేది స్ట్రైట్ లైన్ గా ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద క్లోజ్ సబ్స్టిట్యూట్ కమాడిటీస్ మీన్స్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ క్లోజ్ సబ్స్టిట్యూట్ గూడ్ వస్తువుల విషయంలో ఇది స్ట్రైట్ లైన్ కలిగి ఉంటుంది. మరియు అండ్ ఎల్ షేప్డ్ ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే కాంప్లిమెంటరీ వస్తువుల విషయంలో ఈ ఇండిఫరెన్స్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఎల్ ఆకారంలో ఉంటుంది. వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ గూడ్స్ మీన్స్ ఎగ్జాంపుల్ కార్ అండ్ పెట్రోల్. ఈ వస్తువుల విషయంలో డిమాండ్ కర్వ్ అనేది మనకి ఎల్ షేప్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇది 5 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సేమ్ ఆన్సర్ ఇంత రాసినా కూడా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ క్లాస్ కనుక మీకు బాగా అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ఇంకా నలుగురికి మేలు అవుతుంది, కొంతవరకు హెల్ప్ అవుతుంది విద్యార్థులకి. ఓకే, థ్యాంక్ యూ.